టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని తిరుపతి వాసులు డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ ధార్మిక సంస్థకు చైర్మన్ గా ఉండే అర్హత బీఆర్ నాయుడికి లేదని వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తన రాసలీలల వీడియోలతో స్త్రీలోలుడిగా కళాంకితుడైన బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే మహిళలంతా కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అసాంఘిక కార్యక్రమాలకు పుట్టినిల్లైపోయింది. అందువల్ల మీకు తప్పులు తెలియట్లేదండి. ఈ రోజు మీ వయసుకు తగ్గట్టు ప్రయత్నం చేయండి. వయసుకు తగ్గట్టు ప్రవర్తించడానికి కూడా ఆలోచించండి. ఎందుకంటే ఆవిడ వయసు చూస్తే ఎంత చిన్నగా ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్ అయ్యుండొచ్చు, కానీ అవన్నీ ఏఐ ఫోటోలు ఏఐ వీడియోలని మీరు సరిదిద్దుకోవచ్చు. కానీ వాస్తవాలు అవి కావని మీకు కూడా తెలుసు, మీ మనసుకు కూడా తెలుసు. మీలాంటి వాళ్ళు ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉండడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చైర్మన్ గా ఉండి ఆ దేవస్థానాన్ని నడిపించడం దౌర్భాగ్యం అనేసని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. మీరు దయచేసి ఈ పదవికి రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఒక చైర్మన్ భగవంతుడు ఆ ఏడుకొండల ఆయన దగ్గర ఉండి ఏమీ లేనివే నిందలు మోపుతా ఉన్నారే. ఇప్పుడు ఆయన మోపేదానికే ఆయన కావలసుకనే ఏం కాదు. ఆయన నిజంగా నేచురల్ గానే ఆమెను కౌగిలించుకున్నాడు. అది ఏది చెప్పాల్సిన పనిలే. 10 మంది మహిళలు నిజంగా మాట్లాడే మనసున్న మాటలే. అసలు మాకైతే అసింగంగా ఉంది ఆయన చూస్తా అంటే కూడా. ఆయన చైర్మన్ పదవికే ఒక అదేమో అంటారే, మా ఏడుకొండల ఆయన ఎన్నో కోట్ల మందికి ఆయన అభయం ఇస్తున్నాడు. ఇటువంటి నీచుడు ఉంటే ఇవన్నీ పనికి రాకుండా పోయేదానికే ముందు ఆయన దిగాల. ఆయన పదవికి రిజైన్ చేసేసి దిగాలి. ఇదైతే వాస్తవం. ఏడుకొండల వాడు గోవిందా గోవిందా చెప్తా ఉండి ఆయన దిగమని కోరుకుంటున్నాం.